మామూలుగా హీరోయిన్స్ అంటే ఏంటి 4 సాంగ్స్ ఉంటాయి హీరో పక్కన. రెయిన్ సాంగ్ ఒకటి ఉంటుంది, రెయిన్ స్విమ్ సూట్ ఒకటి ఉంటుంది, స్విమ్ సూట్ ఉంటుంది, సీషోర్ సాంగ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఏదో రొమాన్స్ ఉంటుంది. ఇలాగే అనుకుంటాం కదా. అలా కాకుండా ఇప్పుడున్న జనరేషన్ కూడా మేడం మీరు ఆ సినిమా చేశారు కదా చాలా బాగుంటుంది మేడం, మొగుడిని నమ్మేస్తారు కదా, శుభలగ్నం మేడం, క్లాసిక్స్ కదా అవి, క్లాసిక్స్. మిస్టర్ పెళ్ళాం ఇలాంటి సినిమాలు కమల్ హాసన్ గారు చేశారు కదండి. మొన్న ఎప్పుడు చెన్నైలో షాపింగ్ వెళ్ళానండి. ఆ షాపింగ్ ఓనర్ వచ్చి తెలుగు ఆయన. ఫస్ట్ నేను ఏదో మేకప్ థింగ్స్ వెతుకుతున్నాను, మీరు మేకప్ ఆర్టిస్ట్ అండి అన్నారు. అండ్ నేను మామూలు వితౌట్ మేకప్లో వెళ్ళాను. నేను మేకప్ ఆర్టిస్ట్ కాదండి, నాకు మేకప్ థింగ్స్ అంటే. తర్వాత ఆయన కొంచెంసేపు అయిన తర్వాత కాసేపు తర్వాత ఆయన గుర్తుపెట్టాడు, మీరు ఆమ్ని గారు కదండి. బాబాయ్ ఏంటండి ఇలా సన్నబడిపోయారు అన్నారు. సన్నగా ఉంటేనే అండి మళ్ళీ ఛాన్స్ దొరుకుతాయి, లేదంటే దొరకదు, లావ్ అయిపోతే ఎలాగా అన్నాను. అప్పుడు అన్నారు మేడం మీరు అసలు మిస్టర్ పెళ్ళాం ఏం యాక్టింగ్ అండి అంటే, కొంతమందికి మిస్టర్ పెళ్ళాం నచ్చుతుంది, కొంతమందికి శుభలగ్నం నచ్చుతుంది. అలా డిఫరెంట్ రోల్స్ నేను చేసే అవకాశాలు నాకు. సో ఎక్కడ అసంతృప్తి అన్నది ఎక్కడ లేదు. అంటే అసంతృప్తి అంటే అది చేద్దాం అనుకుని నేను చేయలేపాను, లేకపోతే ఒకరితో చేద్దాం అనుకుని ఆ కాంబినేషన్ ఇప్పటికీ ఉందండి అది అసంతృప్తి. ఇప్పుడు మన శ్రీదేవి గారు చేశారు దాన్ని, మన మీండం కోకిల, అది వసంత కోకిల. ఆ క్యారెక్టర్ నాకు చేయాలని ఉంది, మిగిలిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ చేయలేము ఆ క్యారెక్టర్ చేయాలంటే. అవును, ఆ స్టేజ్ ఆ ఏజ్ దాటిపోయింది. అవును, అది అలాంటి సినిమా. అలాగే ఇప్పుడు రీసెంట్గా మనం బాహుబలిలో మన రమ్యకృష్ణ గారు అసలు ఎక్సలెంట్ క్యారెక్టర్ కదా అది. సో అలాంటి క్యారెక్టర్లతో దొరికితే నేను చేయాలి అనిపిస్తుంటుంది. ఆర్టిస్ట్కి ఎప్పుడు అసంతృప్తి తృప్తి అనేది ఉండదు. ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఆ క్యారెక్టర్ నేను చేయాలి, అన్ని నేనే చేయాలి కామన్ గా ఉండే తప్ప. బట్ నేను అనుకోని క్యారెక్టర్స్ కూడా నేను చేశాను కదా. అది ఇప్పుడు శుభలగ్నం అని నేను అనుకోలేదు, ఊహించిన క్యారెక్టర్స్ అవన్నీ. సో ఒక పక్కన ఆ సంతోషం కూడా ఉంది. కానీ మీరు అంతమందితో చేశారు కానీ ఒక్కళ్ళతో మిస్ అయ్యారు. తెలుసండి మీరు ఎవరిని అడుగుతున్నారని. ఎవరు చెప్పండి. మా మెగాస్టార్ చిరంజీవి గారు. అదొక్క అసంతృప్తి ఉందండి, ఆర్టిస్ట్గా అదొక్కటి ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఆయనతో చేయడానికి అవకాశం రాని హీరోయిన్ మీరు ఒక్కరే. సౌందర్య చేసింది వచ్చిందండి, నాకు అవకాశం రాలేదు. నేను ఎప్పుడు ఆయన్ని జపిస్తూ ఉండేదాన్ని కదా, ఎలా దేవుడిని జపించేదాన్నో అలాగా. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఆయన మన రాధా గారి సినిమాలు, విజయశాంతి గారు పక్కన చేసే సినిమాలని ఎక్కువ చూసేదాన్ని. నాకు అక్కడే నేను చిరంజీవి గారు ఫ్యాన్ అయ్యాను. అసలు ఆ చిరంజీవి గారు అంటే ఇంకా పిచ్చి. సినిమా ఎంత పిచ్చో అంతే పిచ్చి నాకు చిరంజీవి గారు అంటే. ఇంకా నేను నా రొమాన్స్ నేను సాంగ్ ఏదో నేను డ్రీమ్లో ఇలా ఊహిస్తానంటే అది చిరంజీవి గారు పక్కన హీరోయిన్ తీసి మీరు వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోయేదాన్ని. ఇలా నేను అక్కడ చేస్తే ఎలా ఉంటుందని అలా వెళ్ళిపోయేదాన్ని. సో అలా ఒక డ్రీమ్ నాకు ఉండేదన్నమాట. అది నాకు నిజమైంది కూడా. నాకు నిజంగా దొరుకుతుంది అనుకోలేదు. బట్ నాకు ఆఫ్టర్ శుభలగ్నం రిక్షావాడు సినిమా, ఆ సినిమాకి నేను ఫస్ట్ అడిగారనమాట, డేట్స్ కూడా తీసుకున్నారు. మళ్ళీ ఒక షూట్కి వెళ్ళా, ఇంకా 15 days ఉన్నప్పుడు నేను చిరంజీవి గారితో మాట్లాడాను కూడా. నేను ఆ టైంలో షూట్కి వెళ్తున్నా అన్నీ తెలుసు, సౌందర్యకి తెలుసు. సౌందర్య కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే సౌందర్య కూడా ఉంది ఆ సినిమాలో. నేను సౌందర్య ఇద్దరు చాలా హ్యాపీ. మన ఇద్దరు మళ్ళీ కలిసి చేస్తున్నామే అని. నేను బెంగళూరు షూట్కి వెళ్తే తను ఫోన్ చేసింది నాకు. ఆఫ్టర్ 15 days తర్వాత 1 week తర్వాత ఏమైందో తెలియదండి. నగ్మా గారు అని ఇది ఫోటో దీంట్లో చూసా, ఏదో ఒక పత్రికలో చూసాను. తర్వాత మా మేనేజర్ చెప్పారు, లేదమ్మా ఇలాగా మనం లేదు ఏమంటే డైరెక్టర్ చేంజ్ అయ్యారు అక్కడ. కోదండరామిరెడ్డి గారు చేయాల్సిన సినిమా కోదండరామకృష్ణ గారు ఎవరు చేశారు. కోదండరామిరెడ్డి గారు భార్గవ ఆర్ట్స్కి వెళ్ళారు, మాతో పెట్టుకోక సినిమా. అప్పుడు షఫల్ అయ్యారు డైరెక్ట్. షఫల్ అయ్యేప్పటికి అక్కడ ఏం జరిగిందో తెలీదు, నిజం నాకు తెలియదు, దేవుడికే తెలుసు. నేను మారాను అనమాట. సో చాలా అసంతృప్తి. ఇంకా అదే ఫస్ట్ టైం నేను అప్పుడు అంటే చాలాసార్లు నేను హీరోయిన్ అవ్వలేదని ఏడ్చాను,
చిరంజీవి గారి సినిమా దొరకలేని సెకండ్ టైం ఏడ్చాను నేను. ఓకే. అంటే ఈయన పక్కన చేయలేదు అనే ఒక ఏడుపు అప్పుడు వచ్చింది అనమాట. అదే జీవితాంతం అది జీవితాంతం అలా ఉండిపోయిందండి. ఉండిపోతుంది కూడా. ఉంటుంది ఇంకా దానికి ఇంకా ఆప్షన్ లేదు. మళ్ళీ ఏమైనా రాబోయే రోజుల్లో ఏదైనా సిస్టర్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ కూడా వచ్చిందండి, నేను చేయలేదు. స్టేట్ ఎవరు మన ఖుష్బు గారు చేశారు. ఏ సినిమా అనేది? స్టాలిన్ నాకు అడిగారు అనమాట. ఓకే. అడిగారు, నేను సిస్టర్ రోల్ నేను చేయను, నేను ఊహించుకోలేను అసలు ఆయన పక్కన అసలు అని, నేను చేయనని చెప్పాను. మురుగదాస్ డైరెక్టర్ అడిగారండి, నేను చేయనన్నా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నా డ్రీమ్ హీరో ఆయన, నేను అసలు చేయలేను అని చెప్పాను. అన్నయ్య అని పిలవడం చాలా కష్టం. అసలు నా వల్ల కాదు, ఆ ఇమేజ్ కూడా చేయలేను నేను. నా డ్రీమ్ హీరో అలాగే ఉండిపోని నేను చేయనని చెప్పేసా. అప్పుడు చాలా గ్రేట్ డెసిషన్ అది. నిజంగా నేను చేయలేదు. గ్రేట్ డెసిషన్. అవును, గ్రేట్ డెసిషన్. కన్విక్షన్. అస్సలు నేను కుదరలేదు, నీకు కుదరదు అన్నాను. చాలా ఒక 10 times ఫోన్ చేశారు, నేను చేయనని చెప్పాను. చాలా గట్స్ కావాలి చిరంజీవి గారి పక్కన చేయనని చెప్పడానికి. అంటే చిరంజీవి గారి పక్కన అదే మీ ఫీలింగ్ కరెక్ట్. ఎందుకంటే నేను హీరో, నా హీరోని నేను అన్నయ్య అని పిలవలేను. అసలు ఛాన్సే లేదు. నాకు ఇప్పటికీ గుర్తు, మీరు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారు ఒక సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు పక్క సెట్లో షూటింగ్ చేస్తూ కలవడానికి వస్తామని వచ్చారు ఒకసారి మీరు. అవును. ఇప్పుడు రీసెంట్గా మన కే విశ్వనాథ్ గారు ఫంక్షన్ జరిగింది, ఆయన పోయిన తర్వాత శ్రద్ధాంజలి చేసి. అప్పుడు ఆ ఫంక్షన్ నేను వెళ్ళాను, ఎందుకంటే నేను ఆయన సినిమా చేశాను కదా, శుభ సంకల్పం. అప్పుడు చిరంజీవి గారు మెయిన్ అక్కడ వచ్చారు. చిరంజీవి గారే అది జరిగింది, ఆర్గనైజేషన్ ఆయన తరఫునే జరిగింది. సో చిరంజీవి గారు వస్తే నాకు అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళిన సంతోష్ పక్కన చిరంజీవి గారు చూసాను, మళ్ళీ చూస్తున్నానని. నేను ఆయన చూసినప్పుడు అంతా నేను మళ్ళీ ఆ చిన్నప్పుడు ఆ ఫ్యాన్ ఎలా ఫీల్ అవుతానో ఫీల్ అయిపోతుంటాను. నేను ఆర్టిస్ట్గా మర్చిపోతుంటాను నేను. సో అక్కడ వెళ్ళి స్టేజ్కి వెళ్ళిన తర్వాత అందరూ ఫొటోస్ తీసుకొని, అందరూ గ్రూప్ తీసుకున్నారు, నేను మళ్ళీ వెళ్ళి సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ అన్నాను. రామ్మా అని నేనైతే ఎంత అప్పుడు ఫీల్ అయ్యానంటే, నేను ఒక ఫ్యాన్, నాకు నచ్చిన హీరోతో తీసుకున్నానని నేను ఇష్టపడి నాకు నచ్చి తీసుకున్న ఏకైక హీరో చిరంజీవి గారు. అంటే ఆయన ఈ సచ్ ఎ ఫినామినల్ హీరో. మీరు అలాగే ఫ్యాన్స్ లాగా ఉండిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నప్పుడు అందరూ హీరోస్తో నేను తీసుకుంటా పర్సనల్గా, దట్స్ డిఫరెంట్. బట్ నాకు ఇష్టపడి చిరంజీవి గారు పక్కన తీసుకుని ఇలా తీసుకుంటే అసలు మళ్ళీ బ్యాక్ టు 25 years బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే ఎంతో పొంగిపోతున్నారు. అంటే అది ఇష్టం నాకు. అంటే ఆయన ఏమో మరి తెలీదు, ఆయన యాక్టింగ్, ఆయన డాన్స్ స్టైలు ఇప్పుడు కూడా అలాగే చేస్తారు ఆయన. అసలు రీసెంట్గా సినిమా చూశాను, వాల్టర్ వీరయ్య. అసలు హీరో గారు ఎంత అసలు ఛాన్సే లేదు. రెడీ అవ్వాలి అంటే మీరు ఎప్పుడు క్లాసిక్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ రోల్సే చేశారు. గ్లామర్ వైపు అసలు ఎప్పుడు పోలేదు మీరు. రమ్యకృష్ణ గారు చేశారు, కొంతలో కొంత సౌందర్యం కూడా చేసింది, మీరు అస్సలు అటు పక్కకే పోలేదంటే నాకు స్టార్టింగ్ ఇప్పుడు జంబలకడి పంలో మాస్ క్యారెక్టర్ అండి నేను చేశాను. తర్వాత ఏంటో ఆఫ్టర్ ఇమ్మీడియట్గా నాకు మిస్టర్ పెళ్ళాన్ దొరికింది. మిస్టర్ పెళ్ళాన్ తర్వాత చూసారంటే ఇంకా టోటల్గా హోమ్లీ క్యారెక్టర్స్ దొరికింది నాకు. ఒకవేళ నేను ఆ ఫేస్ నా బాడీ స్ట్రక్చర్ సెట్ అవుతుందేమో కానీ అందరూ ఆమెని అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది, శారీ కట్టుకుంటేనే అందంగా ఉంటుందని. సో నాకు అలా బ్రాండ్ వేస్తారనమాట. అప్పట్లో జయసుధ గారికి ఉండేది అది. జయసుధ గారికి ఎలా ఉంటుంది, ఆవిడెప్పుడు మాస్ అంటే అడవి రాముడు అవన్నీ చేశారు కానీ చేశారు, సహజ నటి అని ఒక ముద్ర వేసి ఆవిడని అలా పక్కన పెట్టారు. ఎంత బిజీగా ఉన్నా ఆవిడ అవే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పటి వరకు. బేసిక్గానండి ఈ మధ్య రోజుల్లో అంటే మీ టైంలో లేదు, ఏముందో బయటకు తెలియదు. బట్ ఈ రోజుల్లో ఈ కాస్టింగ్ కోచ్ అని మీరు ఒక సీనియర్ యాక్ట్రెస్గా, ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా, ఒక డిగ్నిటీ అవన్నీ నిలబెట్టుకుని ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో కంటిన్యూ అయిన ఒక స్టార్గా
ఈ ఈ డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? అంటే ఈ ప్రజెంట్ హీరోయిన్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు కానీ. అంటే హీరోయిన్ ఇప్పుడు ఫేస్ చేసిన ఇది సావిత్రి గారి టైంలో నుంచి ఉందండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే హీరోయిన్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని. ఆ ప్రాబ్లమ్స్ హీరోస్కి లేదు, హీరోయిన్స్కి మాత్రమే ఉంది. అదే కదా చెప్తారు మీరు. అవును. అది ఇప్పుడు కాదండి, అప్పుడు ఉన్న హీరోయిన్స్ దగ్గర నుంచి ఉంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా, ఈ పబ్లిసిటీ ఇవన్నీ లేదు కాబట్టి తెలీదు. ఇప్పుడు అన్ని చిన్న విషయం కూడా ఇప్పుడు ఎలకపోయిందంటే పూలే పోయిందని ఇప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చిన్న విషయాన్ని ఏమీ లేకుండా దాన్ని ఒక పెద్ద ఇష్యూలాగా చూపిస్తున్నారు. అంతే తప్ప ఎప్పుడు లేదండి ప్రాబ్లమ్స్ హీరోయిన్స్కి ఉంటూనే ఉంది. కానీ మనం చూస్ చేసుకోవాలి. హీరోయిన్స్గా అందరూ కష్టపడే వస్తారండి. ఎవరు వచ్చిన వెంటనే హీరోయిన్ ఎవ్వరు అవ్వలేరు. అంటే చేసిన ఆ హీరోయిన్స్ వాళ్ళకే తెలుసు. ఎవరికైనా ఆ వెనకాల ఒక కథ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు ఏం కష్టపడ్డారు, ఎలా వచ్చారనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్ చేసుకోవాలి. రెండు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు ఏ ప్రొఫెషనల్ తీసుకోండి, ఏ జాబ్లో తీసుకోండి, మీకు ఉంటుంది మంచి చెడు. దాన్ని మనం తీసుకునే రీతి, మనం తీసుకోవాల్సిన ఇది మంచి ఇలా వెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంది. అంతే. చెడు ఉందని తెలిసిన తర్వాత మనం ఎందుకు వెళ్తామండి కదా. మీరు ఎప్పుడు అట్లాంటి ఎవరు మీ జనరేషన్? చెప్పాను కదా, ఫేస్ చేశాను నేను కూడా. తెలుగు మనం తమిళ్లో చాలా ఫేస్ చేశాను నేను కూడా. అవునండి. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద కంపెనీల్లో లేదు అలాంటి నాకు తెలిసి. కొన్ని కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్త వాళ్ళు వస్తారు, సడన్గా ఆఫీస్ వేసుకుని హీరో. మనకేం తెలుసు వాళ్ళు కొత్త ఏదో హీరోయిన్స్ ఛాన్స్ అంట, మనం వెళ్తాము. పిలుస్తారు, మేనేజర్ పిలుస్తారు, వెళ్తాం. ఓకే అండి, 2 pieces వేయాలండి, మీకు ఇక్కడ స్ట్రెచ్ మార్క్ లా ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందంటే, నాకెళ్ళి ఎందుకు ఉంటుందండి స్ట్రెచ్ మార్క్, నాకు లేదండి అంట. లేదు, ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఎలా చూపిస్తారండి? పక్కన ఇప్పుడు ఒక మదరు, మా బ్రదరు ఉంటారు, వాళ్ళ ముందు ఇది చూపించండి, ఎలా ఇలాంటివి జరుగుతాయండి. అది ఎలా చూపిస్తారు? అది వాళ్ళు అర్థం చేసుకుంటా కావాలని చేస్తారా, లేదు పర్టికులర్గా దీనికోసమే ఆఫీస్ వేసుకొని కూర్చుంటారా, మనకు తెలియదు. అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు సినిమా తీస్తారా లేదు దీనికోసం వచ్చారా. మనకు ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు ఒక 4-5 కంపెనీ వెళ్తే ఇప్పుడు అక్కడ ఎలా జరిగింది. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు, కొంచెం డ్యాన్స్ చేసి చూపించమ్మా, ఒక యాక్టింగ్ చూపించు, ఎమోషనల్గా చెయ్యి, ఇప్పుడు ఒక హీరోయిన్తో మాట్లాడాలి, ఈ డైలాగ్ ఇస్తారు, ఇది ఎలా మాట్లాడతావు, ఇలా అడుగుతారు. అది మనకు సినిమాకు సంబంధించింది మాత్రమే వాళ్ళు అడుగుతారు. స్ట్రెచ్ మార్క్ చూడాలి, మీకు ఇక్కడ ఏమైనా బ్లాక్ ఉంటుందా, మొన్న ఒక హీరోయిన్ అలాగ వచ్చారు, మేము చూడకుండా వేసుకున్నాం, చూసిన తర్వాత స్పాట్లో చూసాము, మీరు కొంచెం బట్టలు ఇప్పి చూపించండి. ఇలాంటివి కొన్ని కొత్త వాళ్ళు ఉంటారండి. ఇలాంటి వేషాలకు వాళ్ళు దీనికోసం వస్తారా లేదు సినిమా తీయడానికి తెలిసిపోతుంది మనకు. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు లేదు సార్, ఐఎమ్ సారీ, నేను అలా అంతా చేయలేను, నాకు స్విమ్మింగ్ నాకు అసలే తెలియదు, నేను అలాంటి క్యారెక్టర్ కూడా నాకు వద్దని చెప్పి లేచి రావడం, అంతే మన పద్ధతి. ఓకే చూపిస్తాను అనేది అది వాళ్ళ ఇష్టం అండి. అది ఎవరిని మేము తప్పు అనట్లేదు, వాళ్ళకి ఇష్టపడి ఓకే నేను దేనికైనా ఓకే నేను చూపిస్తాను అనేది వాళ్ళ మనసు దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే మైండ్ సెట్ బట్టి నేనేమంటాను, లేదు సార్ నాకు అది తెలియదని, నేనైతే అలా చేయించాను, మీకు అంత ఇది ఉంటే నన్ను హీరోయిన్గా వేసుకోండి, నేను మీకు 2 pieces ఐఎమ్ రెడీ, నేను స్విమ్ సూట్ వేసుకుంటా, కానీ ఇక్కడ బట్టలు ఇప్పి చూపించడం అయితే నేను కుదరదని లేచి వచ్చిన ఎన్నో సన్నివేశాలు నాకు జరిగింది. అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయి అని ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయండి. నాకు అడ్వాన్స్ తీసుకున్నా, ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్, మేడం మేనేజర్, అప్పుడు మీకు సెల్ ఫోన్ లేదు కదా, ఏదైనా డైరెక్ట్ లేదంటే ల్యాండ్లైన్ మేనేజర్ వచ్చి మాట్లాడు, మేడం ఇలాగా డైరెక్టర్ గారు అక్కడ ఫుల్ ఇది పెట్టుకున్నారు, ఒక స్టోరీ డిస్కషన్ పెట్టుకున్నారు, ఇట్లా ఒక బీచ్ దగ్గర ఇట్లా రమ్మంటున్నారు మిమ్మల్ని, ఫైనాన్షియర్ వస్తున్నారు చూడాలంట. ఫైనాన్సర్ నన్ను ఎందుకు చూడాలి,
నాకు అర్థం కాదు. ఫైనాన్స్ ఇప్పుడు చూడాల్సిందే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిపోయింది. ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలా, ఓకే హీరో గారు చూడాలి ఎలా ఉంటుంది, నా పక్కనే ఎలా చేస్తుంది హీరోయిన్, ఒక అమ్మాయి ఎలా ఉంటుందో చూడటం, ఇది పద్ధతి. ఫైనాన్సర్ ఎందుకు చూడాలి నన్ను అనవసరంగా, నాకు అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత అర్థమయ్యేది, ఓ దీని ఇంకోటి నాకు ఎక్కడ అర్థమయ్యేదంటే, మమ్మీ వద్దండి మీరు మాత్రం వస్తే చాలంటేనే అర్థమైపోయేది. కారు తీసుకొచ్చారు, ఐఎమ్ సారీ అని నేను రాను. ముందు మన అమ్మగారు అసలే పంపరు, ఒంటరిగా అంటే మా అమ్మ పంపించేది కదండి. లేదండి మా అమ్మాయిని అయితే ఒంటరిగా పంపాము. మా అమ్మ ఒక్కటే అన్నదండి, సినిమా హీరోయిన్ అవ్వాలా అనుకున్నావు, నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాము. లేదు అప్పుడు ట్రై చేస్తున్నాం, అప్పుడు ట్రై చేసే టైంలో ఓకే దొరికితే చేద్దాం, లేదంటే ఉంది మనకు బెంగళూరులో మాకు ఇల్లు ఉంది, హ్యాపీగా అక్కడ వెళ్ళి జాబ్ చేసుకో, లేదు చదువుతావు చదువు, పెళ్లి చేస్తానో చేస్తా. ఇన్ని ఆప్షన్ ఉన్నప్పుడు మనకు అనవసరం. నువ్వు హీరోయిన్ అవ్వాలా, మనం దానికోసం కష్టపడతాం, ఇంకా అడ్డతోవలతో అని మనకు అనవసరం. అలా నేను అలాగే ట్రావెల్ అయ్యానండి. నాకు అలాగే ఒక మంచి కంపెనీ, మంచి డైరెక్టర్స్, హెల్దీ పీపుల్స్తో హెల్దీ దేవుడు మీ మరో విన్నాడు, తప్పు నాది 100%. కీర్తనల్ని బాగా ఆస్వాదించాడు. ఒక్కొక్క కంపెనీ వెళ్ళొచ్చిన వెంటనే నేను ఫస్ట్ దేవుడా నాకు రేపు ఈ కంపెనీ, రేపు నేను హీరోయిన్ అయిపోవాలి, సెలెక్ట్ అయిపోవాలి, ఇలాగే వేడుకునేదాన్ని. అదే కాకపోతే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మీరు అన్నారు ఇందాక సావిత్రి గారి దగ్గర నుంచి ఉన్నాయండి ఇలాంటి ఇండస్ట్రీలోని అని. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల, కానీ హీరోయిన్లే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి కొంతమంది బాంబే నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏదో మొత్తానికి అలాంటివన్నీ జరగడం, అవన్నీ యూట్యూబ్లో వాళ్ళు వచ్చి వీడియోలు రిలీజ్ చేయడం, ఒక రకమైన డిస్టర్బెన్స్ అన్నది కొన్ని అన్ని చోట్ల అని కాదు, ఇన్ని సినిమాలు వస్తున్నాయి ఎక్కడ జరగవు కానీ, బట్ జరిగినవి మాత్రం చెప్తున్నాను కదండి, ఇండస్ట్రీ పరువు తీయడానికినే వచ్చిన వాళ్ళు అయితే ఇది జరగదండి. ఇంకా వేరే థాట్స్ మీద వస్తారండి కొంతమంది. ఇక్కడ హీరోయిన్లు ఉంటారు, ఇలా ఉంటారు, మనం ఇది సినిమా తీస్తూ ఇది కూడా చేయొచ్చు అనే వాళ్ళు కొంతమంది వస్తారు. అక్కడ ఇలాంటి తప్పులు జరుగుతాయి. ఓన్లీ సినిమాని నమ్ముకొని సినిమాని లవ్ చేసి ఒక సినిమా మనకు ఇండస్ట్రీలో ఈ ప్యాషన్తో వచ్చేవాళ్ళు, కళాకారులుగా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఈ తప్పులు అక్కడ ఈ తప్పులు జరగదండి. వేరే థాట్స్ కూడా ఉంటాయి చూడండి దాంతోపాటు, లేదంటే ఆ థాట్స్ మాత్రమే అనుకొని వస్తారు కదా, అక్కడ ఈ తప్పులు జరుగుతాయి. సో అక్కడ కొంతమందికి ఇలా జరుగుతాయి. అవును. తర్వాత మీటూ అనేది కూడా, అలాగే ఆడవాళ్ళు కూడా అండి, ఏ హీరోయిన్ కూడా మనం ఇలా అయిపోవాలి, చెడుగానే ఉండాలి, చెడు దారి తొక్కాలని ఎవ్వరు రారండి. అందరూ ఒక డ్రీమ్తో వస్తారు. ఏ అమ్మాయి అయినా సరే నేను ఒక హీరోయిన్ అవ్వాలి, ఎవరికి ఆశ అందరికీ సొంతం కదండి. నేను కూడా శ్రీదేవి గారి లాగా కావాలి, నేను కూడా ఒక నగ్మా గారి లాగా కావాలి, నేను కూడా ఒక విజయశాంతి గారు లాగా నేను కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో అవ్వాలని అనుకోవడం తప్పలేదు. అందరూ ఆశతోనే వస్తారు కదా. సక్సెస్ అయ్యేది కొంతమంది, సక్సెస్ అవ్వకుండా వెనక్కి తిరిగిపోవడం కొంతమంది. ఆ టైంలో కొంతమంది ఇలా జరిగితే దానికి పాప వాళ్ళు ఏం చేస్తారండి, నమ్మకం, ఒకవేళ మనం హీరోయిన్ అయిపోతామేమో అని ఒక నమ్మకంతో కొన్ని తప్పులు జరిగిపోవచ్చేమో, నాకు తెలియదు మరి. అలాంటప్పుడు కొంచెం ఇలా వాళ్ళు లైఫ్లో ఇలా మిస్ అవుతుంటాయి. అవును, మీటూ అనేది కూడా చాలా పెద్ద మూమెంట్. తమిళ్లో రేవతి గారు వాళ్ళందరూ కూడా దాన్ని, జయసూద్ గారు ఇక్కడ, ఆ మీటూ అనేది కూడా చాలా పెద్ద రేంజ్లోనే జరిగింది. దానిలో మీరు పార్టిసిపేట్ చేశారు? లేదండి, నేను చెప్పాను, నాకు మా ఇంట్లో నా సమస్యలు ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా మీ ఇల్లే ఒక ఇండస్ట్రీ, నా ఇల్లే ఒక ఇండస్ట్రీ, అదొక మినీ ఇండస్ట్రీలా ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్, పైగా ఇప్పుడు నాకు 2 పిల్లలు, వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవడం, ఫుల్ బిజీ ఉంటానండి. అసలు నేను ఇంటికి వెళ్తే నా ఫోన్ కొంచెం ఫ్రీగా ఉంది మాట్లాడతానంటే ఇక్కడ షూట్లో ఉన్నప్పుడే, ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటాను. ఇంటికి వెళ్తే 24 అనేది నాకు 26 అవర్స్ అయినా చాలదండి. అంటే నా 2 పిల్లలు ఉన్నారు కదా, కొంచెం హైపర్ యాక్టివ్ ఎక్కువ, వాళ్ళు నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. నేను ఆడుకోవాలి, కొంచెం ఫోన్ ఇవ్వమ్మా, కొంచెం ఫోన్ చేసుకోవాలి, నాకు ఏదైనా మిస్డ్ కాల్ ఉంటుంది, కొంచెం ఇవ్వమ్మా, కొంచెం ఈ నాన్న అని నా పిల్లలతో నేను ఆడుకోవాలి, అలా ఉంటుంది. లేదంటే ఆ ఫోన్ ఎక్కడ పడుతుందో నాకు తెలీదు. ఇంకా వాళ్ళ చదువులు, వాళ్ళ స్కూల్ తీసుకెళ్ళడం, ఇలా బిజీ ఉంటా. ఇప్పుడు నార్మల్గా మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్గా, సరే కొంతమంది మైండ్ సెట్స్ మనిషికి రకమైన మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు అంతా మీరు
ఒక సింగిల్ హ్యాండ్ ఫైట్ లాగా మీ లైఫ్ కదా. కదా, అవునండి. అప్పుడేమో పెళ్ళికి ముందు అన్ని బాధ్యతలు మీ మీద వేసుకుని అన్ని ఇంట్లో ఫాదరు మదరు మీరే అయ్యి అన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫాదరు మదరే అయ్యారు మీ పిల్లలకి. అవునండి. కదా, సింగిల్ హ్యాండ్ ఫైట్ ఇప్పుడు మళ్ళీ. ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంటుందండి మీకు ఇన్ జనరల్గా? అంటే ఇక్కడ ఫాదరు మదర్ అని కాదు, నేను ఎక్కువ కేర్ తీసుకుంటుంటాను. ఇప్పుడు అప్పట్లో కూడా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ ఉన్నా కూడా, అది చెప్పాను కదా, ఇంట్లో ఒక వస్తువు లేదంటే దాన్ని నేనే ఇంట్రెస్ట్గా నాకు ఇది కావాలి, ఇది ఇంట్లో ఇలా ఉండాలి, మా ఇల్లు కూడా ఇలా ఉండాలి, మా ఇంట్లో కూడా కార్పెట్ వేయాలి, మా ఇంట్లో కూడా సోఫా ఉండాలి, ఇలా ఆలోచిస్తుంటాను. వాళ్ళ ఇంట్లో ఉంటే మనకెందుకు, మేము ఇలాగే ఉంటాం అని ఉండదు నాకు. ఒక ఇంట్లో చూసానంటే ఆ కెపాసిటీ మనం కూడా ఎందుకు కొనొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ అలాగే లైఫ్లో కూడా వచ్చింది. ఇప్పుడు మన పిల్లలు ఆ అమ్మాయి స్విమ్ చేస్తారు, ఎందుకు మా సిస్టర్ కూడా నేర్చుకుని అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా. సో అందుకని అమ్మా నాన్న వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు చెయ్యనేది నేను చేస్తాను. అలాగే ఇప్పుడు కూడా అంతే, మా పిల్లలు కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా మా పిల్లల అదర్ యాక్టివిటీస్ అంటే నేనే వెళ్తుంటాను, నేర్చుకోమంటుంటాను. మా పిల్లలు, మమ్మీ నీకు వేరే పనే ఉండదా మమ్మీ, ఎప్పుడు ఇంటికి వస్తే ఇది చేయి అది చేయని ఎప్పుడు ఇలా శాసిస్తూనే ఉంటావా, స్విమ్మింగ్ వెళ్ళమంటావు, దీనికి నాకు రెస్టే ఇవ్వవా మమ్మీ అంటుంది మా అమ్మాయి ఇప్పుడు. ఇంకా దానికి ఎంత 7 years, అసలు రెస్టే ఇవ్వవా మమ్మీ, నువ్వు ఎప్పుడు బిజీగానే ఉండాలా, మేము కొంచెం రిలాక్స్ అని ఇవ్వ మేడం మమ్మీ అంటది. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి టార్గెట్స్ ఎక్కువైపోయి వాళ్ళు మన టైంలో చదువులు వేరు. ఇప్పుడు మా సిస్టర్ అంతా అసలు భయపడేవారండి, నాకు మాట్లాడేవారు కాదు, నేను ఏం చెప్తే వినేవారు అనమాట. 5 o'clock లేవా, ఓకే అమ్మ అక్క లేస్తున్నాను అక్క, అంతే. ఇప్పుడు పిల్లలు కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఏంటి మమ్మీ పొద్దునే నీ గోలా, ఎందుకు ఇంత తొందర లేపుతాను, నేను నిద్రపోని మమ్మీ, నాకు ఐ హ్యావ్ టు స్లీప్ మమ్మీ అంటది మా అమ్మాయి. అదేలేండి. కానీ నేను ఇంకొక చాలా డెలికేట్ ఇష్యూ అండి, బట్ ఈ తరం హీరోయిన్లకి కొంతమందికి మీలాంటి ఒక సీనియర్ యాక్ట్రెస్ చెప్పే మాటలు వాళ్ళకి హెల్ప్ కావచ్చు. ఒక్కొక్కసారి ఒక ఇంటర్వ్యూలో మాటలు విన్నప్పుడు మీరు ఇంత ఒక డొమెస్టిక్ మైండ్ సెట్, ఒక హౌస్ వైఫ్కి ఏం కావాలో ఆ అవసరమైన ఆ మానసిక పరిణితనండి, పరిపక్వతనండి, అన్ని వైపుల నుంచి అన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వచ్చే ఒక లైఫ్ స్టైల్ మీది, మైండ్ సెట్. కానీ బట్ వేర్ ద మిస్టేక్ హ్యాపెండ్ అండి మీ పర్సనల్ లైఫ్లో? నాకేం మిస్టేక్ ఏం జరగలేదండి. మిస్టేక్ ఏముంది, మిస్టేక్ అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నాను, కొన్ని అదే హీరోయిన్ అవ్వడానికి ఏం ఫేస్ చేయాలో చేశాను, హీరోయిన్ అయ్యాను. అంటే ఫేస్ చేశానంటే ఎక్స్పీరియన్స్ అయింది తప్ప, ఇలా ఉండాలి, ఓకే ఇదిగా నెగటివ్స్ లేదు, ఇలా ఓకే ఇది ఉందా, నెగటివ్ ఉందా మనకొద్దు, ఓకే దూరంగా ఉందాం, ఓకే నెక్స్ట్ మంచి జరిగింది, హీరోయిన్ అయ్యాను. పెద్ద డైరెక్టర్ గంగేమ్రన్ గారు, ఇక్కడ తెలుగులో ఈవి సత్యనారాయణ గారు, చేశాను. ఓకే ఐ లక్, దేవుడు గాడ్ గ్రేస్. అలాగే ఇంకా మ్యారేజ్ లైఫ్లో కూడా ఒక మ్యారేజ్ చేసుకున్నాను, నాకేం పెద్ద టెన్షన్స్ లేదు. నేను అనుకున్నట్టే నేను ఎలా ఉండాలనుకున్నా అలాగే ఉంటున్నాను హ్యాపీగా. నాకు అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేదు, ఏ ఫోర్స్ లేదు, నేను ఎలా ఉండాలో అలా. ఇంట్లో ఫ్రీ బర్డ్ నేను. కానీ చాలా విచిత్రమైన విషయం, అందరూ విచిత్రంగా ఆమన్ గారి విషయంలో ఫీల్ అయ్యేది, మీరు చాలా దైవభక్తురాలు, సంప్రదాయవాది, అసలు 16 అణాల హిందూ అమ్మాయి, ముస్లిం పర్సన్ని ఎలా చేసుకోవడం అన్నది అసలు సంథింగ్. అంటే నాకు మతాల మీద నమ్మకం లేదండి. నాకు రిలీజియన్ అనేది ఏం లేదు, ఆడ మగ అంతే. అంటే ఇప్పుడు నేను పెరుమాళ్ బాలాజీని ముక్తా అంటే అది నా ఇంట్రెస్ట్, నాకు అది ఇష్టం. అందుకని అల్లా ముక్తున్న తప్ప నేను అనట్లేదు, జీసస్ ముక్త తప్పనట్లేదు. జీసస్ నాకు ఇష్టమైతే నేను ఇప్పుడు నాకు కూర్చున్నప్పుడు చర్చికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్తాను. అలాగా నాకు చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా మంది అలాగే నాకు ఫ్రెండ్స్ కోసం కూడా రిలీజియన్ మతాల మీద పెద్ద ఇదేం లేదు నాకు. సో అందుకని నాకు ఆ ప్రాబ్లమ్స్ లేదు. కానీ నాకు ఇష్టం పూజలు చేయడం, ధ్యానం చేయడం, మంత్రాలు చదవడం, ఇవి నాకు ఇంట్రెస్ట్, అది నేను చేసుకుంటా. అందుకని వేరే వాళ్ళ మీద నువ్వు ఇలాగే చేయాలి, ఇదే నమ్మండి, ఇది చేయండి అని నేను ఎవరిని ఫోర్స్ చేయను.
వాళ్ళు చేస్తున్నది కూడా నేను తప్పని నేను అన్నాను. అదే రుద్దరు మీ అభిప్రాయం ఎదుటి వాళ్ళ మీద రుద్దను. వాళ్ళు చేస్తున్న అంటే మీ మదర్ వైపు నుంచి కానీ ఎప్పుడు అపోజిషన్ రాలేదా? నాకు ఏది ఇష్టమో ఎవరు నన్ను ఎప్పుడు ఏమనలేదండి. ఓ గ్రేట్. మా అమ్మగారు ఒక్కటే, నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకో, ఎలాగైనా చేసుకో, ఎలా అయినా ఉండు, సినిమా ఇండస్ట్రీని వదలద్దు. ఎందుకంటే అమ్మ నేను ఎంత కష్టపడ్డానో నాతో పాటు అమ్మ కష్టపడింది. అవును, ఎక్కడా కూడా అమ్మ నన్ను కష్టపడనివ్వకుండా ఆవిడ కష్టాలు అనుభవించినా నన్ను హీరోయిన్ చేసింది. అలాంటి ఒక ఇండస్ట్రీని హీరోయిన్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డావు, అలాంటి ఒక ఇండస్ట్రీని వదలొద్దు. నువ్వు ఇష్టపడి వచ్చావు, ఆ కళామ తల్లి నిన్ను అనుకుని నీకు ఇచ్చింది, ఆ కళామ లైఫ్ లాంగ్ కొనసాగించు. ఇప్పటికీ మీ మదర్ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ మీరు ఇంటికి ఎప్పుడైనా సడన్గా వెళ్తే కూడా నేను చెప్పట్లేదు, ఎప్పుడు సడన్గా వెళ్తే మా అమ్మ ఒక టీవీ ఉంటుందండి ఎప్పుడు ఆవిడ ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది కదా, ఎప్పుడు ఆ టీవీలో ఆమెని సినిమా, ఆమెని ఇంటర్వ్యూ, ఆమెని సాంగ్స్ ఇదే పోతుంటుంది అంతే. ఆవిడ అది నేను అంటున్నా, నీకేమైనా పిచ్చి పట్టిందమ్మా, ఎప్పుడు నాదే చూస్తున్నా, నాకు విని నాకు విసిగెత్తింది, వేరే ఏదైనా పెట్టమ్మా అంటే. అలా అమ్మ చాలా ఇష్టపడుతుంది, ఆ ఫీల్డ్ని ఇష్టపడుతుంది. నేను చేయడం అనేది ఆవిడకి అంతకంటే ఇష్టం. సో అందుకని నన్ను ఎప్పుడు అమ్మ నేను షూటింగ్ వెళ్తానంటే నాకంటే ఎక్కువ సంతోషపడేది మా అమ్మాయి ఇప్పటికీ. అంటే మీరు షూటింగ్ వెళ్తున్నావమ్మా, ఓకే ఓకే అంటారు. అదే ఆనందం, బికాజ్ మీరు పడ్డ కష్టానికి దొరికింది అంత సక్సెస్ దొరికింది. ఆ సక్సెస్ ఇప్పుడు అలాగే ఉండాలి, ఆ ఇండస్ట్రీని వదలొద్దు అంటుంది అమ్మ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు ముస్లిం పర్సన్ చేసుకున్న కారణంగా ముస్లిం మతం తీసుకోవడం అలాంటివి ఏం చేయలేదా మీరు? ఏమీ లేదండి. నేను ఎలా మైసెల్ఫ్ నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, అలాగే ఉంటూ ఉంటాను. నాకు ఏది అలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, గొప్ప విషయం అది. ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎందుకంటే చాలా మంది వెంటనే ముస్లిం మతం తీసుకుని, అంటే ముస్లిం అని కదా ఏ మతం వాళ్ళని చేసుకుంటే, నేను అలా ఉంటే అసలు నాకు అలాంటి కాంట్రవర్సీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు. ఇలా ఉంటేనే అలాగా ఫోర్స్ అసలే నచ్చదు నాకు. ఓకే, నాకు ఎప్పుడు నాకని కొన్ని ఎథిక్స్, కొన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి. అది ఏ విషయంలో అయినా, ఇది ఒక మ్యారేజ్ అనే కాదండి, పిల్లల విషయంలో కూడా అంతే. ఇప్పుడు నేను పూజ చేస్తున్నా అంటే నన్ను డిస్టర్బ్ చేయకూడదు 1 hour, నా పిల్లలైనా సరే. నేను నెమ్మదిగా నేను అనుకున్న పూజ నేను జరిపించేయాలి, అలా అనుకుంటాను, అది నాకు జరగాలంతే. సో ఇప్పుడు ఈ ఇంత లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ లైఫ్, అవతల కెరీరు, ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా వచ్చిన డిస్టర్బెన్సెస్ని కూడా మీరు అన్నిటినీ ఓవర్కమ్ చేసే మెంటల్గా బాగా సెట్ అయి ఉన్నారండి, లేకపోతే స్టిల్ యూ ఫీల్ ఫస్ట్? ఏమీ లేదు, నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు మెంటలీగా కానీ, నాకు అసలు ఆ మానసిక ప్రాబ్లం ఏమీ లేదండి. హ్యాపీగా ఉన్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మెయిన్ ఫస్ట్ నాకు ఇండస్ట్రీ అండి, నేను ఇష్టపడి వచ్చిన ఇండస్ట్రీ. సో అది హెల్దీగా నాకు ఇప్పటి వరకు నేను వెళ్తున్నా జర్నీ. సెకండ్ నా పిల్లలు, నా ప్రపంచం ఇదే, నా ప్రొఫెషనల్, నా పిల్లలు, ఇది నా ప్రపంచం. దీని తర్వాత ఏదైనా ఆలోచిస్తాను, దీని తర్వాత సెకండరీ, ఇంటికి సెకండరీ. నేను ఇక్కడ వస్తే నా ప్రొఫెషనల్ ఓన్లీ, నేను ఫోకస్ దీంట్లోనే ఉంటుంది. ప్యాకప్ అంటే నెక్స్ట్ ఫ్లైట్ ఏది ఉంటే వెళ్ళిపోతుంటా ఇంటికి, ఎందుకంటే నా పిల్లలు వెయిటింగ్ అక్కడ, ఎందుకంటే వాళ్ళు చాలా మిస్ అవుతుంటా. సో జయసుద్ గారు కూడా 6 రోజులే ఎట్ ఏ స్ట్రెచ్ షూటింగ్ చేసి మళ్ళీ 3 days బ్రేక్ తీసుకున్నారు. నేను బ్రేక్ తీసుకోనండి, నాకు బ్రేక్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు 3 days బ్రేక్ వస్తుంది, వెళ్ళిపోతా. ఫస్ట్ నా పిల్లలు వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తాను, మమ్మీ మమ్మీ అని ఎప్పుడు ఫోన్లో, ఎప్పుడు వస్తావు మమ్మీ, ఎప్పుడు వస్తా, ఆ పిలుపుకు వెళ్ళిపోయి ఫస్ట్ ఇంకా వాళ్ళతో ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాళ్ళతో వెళ్తే మొత్తం నేను ఇంకా అక్కడ మర్చిపోతాను అన్నీ. వాళ్ళ టెన్షన్స్, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం, మార్నింగ్ వాళ్ళు రెడీ చేయడం, వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడం, వాళ్ళకి ఏది మంచి కావాలి చెడు కావాలి వండి పెట్టడం, వాళ్ళని బయట తీసుకెళ్ళడం, ఇంకా వాళ్ళ విషయంలో బిజీ ఉంటాను అన్నమాట. చిరంజీవి గారితో చెయ్యాలనుకుని చేయలేపారు లైఫ్లో. ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అసలు ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్. అవునండి. రామ్ చరణ్తో చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు? ఇప్పుడు లేదు, వస్తే మాత్రం చేస్తానండి హ్యాపీగా. అదే రామ్ చరణ్ తర్వాత ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు కానీ, అవకాశాలు ఏమైనా వచ్చాయా మీకు ఇప్పటి వరకు? మహేష్ బాబు గారు సినిమా చేశాను రీసెంట్గా,
ఇంకెవరితో చేయ అవకాశం రాలే, వస్తే మాత్రం హ్యాపీగా చేస్తానండి, చాలా సంతోషంగా చేస్తాను. వాళ్ళు బాగా మీకు ఇష్టమైన హీరో ఎవరండి యంగర్ జనరేషన్లో? అందరూ ఇష్టమే. ఎక్కువ అనుకుంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. అవునా? ఆయన సినిమాలు బాగా చూస్తుంటా ఇప్పట్లో. అంటే ఎందుకు అంటే ఆయన కూడా బాగా డాన్స్ ఎనర్జెటిక్గా బాగా చేస్తారు. అంటే అందరూ చెయ్యరని చెప్పట్లేదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ, మన మహేష్ బాబు గారు అందరూ ఇష్టమే. కానీ ఆయన సినిమాలు ఏదో కొంచెం ఎక్కువ మాస్ ఎక్కువ ఉంటుంది కొంచెం. సో అదే మాస్ హీరో హీరో అందుకని ఆయన ఫస్ట్ ఇది కూడా బిగ్ బాస్ చేసేది కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా చూసాను నేను. అవునా? అంత చిన్న వయసు అంత చక్కగా మాట్లాడడం అన్ని చక్కగా స్పీకర్. నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున గారిది కూడా బాగుంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం చేశారు కదా అలాంటిది ఈవెంట్, ఆయన చేయడం ఫస్ట్ టైం కదా అది. ఎగ్జాక్ట్లీ. సో వెరీ వెరీ నైస్ ఆమని గారు, చాలాసేపు మా స్టూడియోకి వచ్చి చాలా చాలా విషయాలను మీరు గుర్తు చేసుకున్నారు, చెప్పారు. చాలా హ్యాపీ. మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి మంచి క్యారెక్టర్లు, మళ్ళీ ఒక 25 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఈ క్యారెక్టర్లన్నీ చెప్పి మాట్లాడండి, మంచి క్యారెక్టర్స్ మీరు చేయాలని. మీకు గాడ్, మీరు నమ్మే దేవుడు అన్నీ మీకు ఇంకా బాగా ఇచ్చి హ్యాపీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ది ఐ డ్రీమ్స్ సైడ్ అండి. దిస్ ఈజ్ వాట్ అవర్ ఎమినెంట్ యాక్ట్రెస్ ఆమెని గారు, ఆవిడ తాలూకు అనుభవాలు, లైఫ్ జర్నీ, క్యారెక్టర్స్ అన్నీ చాలా టైం తీసుకుని మనతో డిస్కస్ చేసినందుకు మన అందరి తరఫున ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.